హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇంకా ఎవరికైతే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు పడలేదో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు ఇంకా ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది. మరి పడని వారందరికీ కూడా మనకు ఈ నెల 25 వరకు కూడా గనక అవకాశం ఇచ్చింది. మరి ఈ నెల 25 లోపు గనక మీరు ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే వేయబోతున్నారు. అలాగే మనకు కౌలు రైతులకు కూడా డబ్బులు రాబోతున్నాయి. కౌలు రైతులు కూడా ఈ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఇంకా పడకపోవడానికి కారణాలు ఏంటి, అలాగే మనకు రెండో విడత కూడా ప్రారంభం కాబోతుంది. వచ్చే నెలలో ఎందుకు వచ్చే నెలలో ప్రారంభమవుతుంది అనేది చూస్తే ముఖ్యంగా జూన్లోనే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత డబ్బులు విడుదల కావాలి, కానీ ఆగస్టులో విడుదల చేశారు. అంటే 2 నెలల టైం పట్టింది. మరి ఇప్పుడు తాజాగా మనకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 4 నెలలకు ఒక విడత చొప్పున జమ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ మనకు 4 నెలలు అయిపోయినా కూడా ఇంకా డబ్బులు అనేది విడుదల కాలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు విడుదలవుతున్నాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేస్తారంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి. ఇంకా పొందనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల 25 లోపు గనక ఇలా చేస్తే మీకు అందరికీ కూడా డబ్బులు వచ్చేస్తాయి. అలాగే మనకు రెండో విడత డబ్బులు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు జమ చేయడం జరుగుతుందన్నమాట. మరి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పడినటువంటి వారికి డబ్బులు పడతాయి. అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పీఎం ఫసల్ బీమా యోజన డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి. అంటే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులు కూడా జమ అవుతున్నాయి. మరి ఈ డబ్బులు ఎవరికి జమ అవుతాయి, వెంటనే కూడా వివరాలు కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మీకు వీడియో కింద లైక్ గుర్తుంటుంది, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం తెలుసుకోవచ్చు. దయచేసి వెంటనే లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింక్ వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోదీ గారు ఇద్దరూ కలిసి ఆ రైతులందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి 20,000 రూపాయలలో భాగంగా అన్నదాత సుఖీభవ తొలి విడత 7,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ 20వ విడత మొత్తం కూడా 7,000 రూపాయలు చేశారు. మరి ఈ 7,000 రూపాయలు విడుదల చేసినా కానీ ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఉన్నారు. మరి ఆ డబ్బులు పడినటువంటి రైతులందరూ కూడా ఇలా చేస్తే మీకు ఈ యొక్క డబ్బులు పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలోనే చాలామంది రైతులు డబ్బులు పడినటువంటి వారంతా కూడా గ్రీవెన్స్ అనేది రైజ్ చేయడం జరిగింది. మరి ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది. మరి ఈ నెల 25 వరకు కూడా వారికి అవకాశం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేయబోతోంది. మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనేది నేను తెలియజేస్తాను. దాంతోపాటుగా మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులు విడుదలకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా క్లారిటీగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్పారు. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తుందని. ఇక్కడ పీఎం కిసాన్ 20వ విడత వచ్చినప్పుడు అన్నదాత సుఖీభవ తొలి విడత ఇచ్చారు. మరి పీఎం కిసాన్ 21వ విడత ఇచ్చినప్పుడు అన్నదాత సుఖీభవ రెండో విడత ఇస్తారు.
అలాగే పీఎం కిసాన్ మూడో విడత ఇచ్చినప్పుడు అంటే 22వ విడత ఇచ్చినప్పుడు అన్నదాత సుఖీభవ మూడో విడత డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు తొలి విడత ఆల్రెడీ డబ్బులు పడిపోయినాయి. మరి డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఈ యొక్క ఆల్రెడీ చాలామంది అర్జీ పెట్టారు. కానీ అప్పుడు ఏంటంటే చాలామంది రైతులు చేసినటువంటి చిన్న పొరపాట్లు ఏంటంటే భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి పిల్లలు కానీ వారి భార్య కానీ అలాగే మనకు ఎవరైతే వెబ్ల్యాండ్లో డీటెయిల్స్ లేనివారు వెబ్ల్యాండ్లో భూమి వివరాలు లేనటువంటి వారు రైతులకు ప్రభుత్వం ఇప్పుడు మరొకసారి అవకాశం కల్పించింది. మరి అటువంటి వారంతా కూడా ఏం చేయాలంటే నేరుగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మీరు ఎవరైతే వెబ్ల్యాండ్లో మీ వివరాలు ఆన్లైన్ కాలేదో అంటే ఆన్లైన్ అంటే పూర్తిగా మీ యొక్క వెబ్ల్యాండ్ భూమికి సంబంధించినటువంటి ఏదైతే సైట్ ఉందో అందులో మీ యొక్క ఖాతా నెంబర్తో మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అంటే మీ ఆధార్ కార్డు నెంబర్ కొడతానే ఈయనకు ఇంత భూమి ఉంది, ఫలానా ఖాతా నెంబర్లో ఇంత ఉంది అని చెప్పేసి మనకు ఆన్లైన్లో చూపించాలన్నమాట. మరి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్ లైన్లో ఆధార్ అలాగే ఖాతా నెంబర్ లింకు కాకుండా అసలు భూమి వివరాలు లేనటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ భూమి వివరాలను లింక్ చేసుకోవడానికి ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. మీరు తప్పకుండా ఏం చేయాలంటే ఈ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి వెబ్ల్యాండ్లో వివరాలు నమోదు కాని రైతులంతా కూడా ఈ నెల 25వ తారీఖులోపు వెబ్ల్యాండ్లో మీ వివరాలు కూడా నమోదు చేసుకుంటే మీకు మళ్ళీ కూడా మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి రైతులకు అవకాశాన్ని కల్పించడం జరిగింది ఏపీ ప్రభుత్వం. మరి ఏ రైతు కూడా అంటే ఆన్లైన్లో వివరాలు లేక మీరు అన్నదాత సుఖీభవ లిస్టులో పేర్లు రాక ఇబ్బంది పడుతూ ఉంటే అటువంటి వారంతా కూడా ఇప్పుడే వెబ్ల్యాండ్లో వివరాలు నమోదు చేయించుకోండి. ప్రభుత్వం మీరు వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఎంఆర్ఓ కార్యాలయంలో వెబ్ల్యాండ్లో మీ పేరు మీ వివరాలు ఆన్లైన్ చేయించుకోవాలి. ఇలా చేయించుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించి 25 లోపు మరొకసారి మనకు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి. మీకు తప్పకుండా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరి రైతులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరైతే మరి ఖచ్చితంగా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ విధంగా మనకు అప్డేట్స్ని తీసుకొస్తూ కూడా అన్నదాత సుఖీభవ పథకం పీఎం కిసాన్ పథకంలో ఇంకా డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఇలా చేసుకొని డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తూ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పడకుండా ఉంటే అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే ఈ కేవైసీ కూడా చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి. ఇప్పుడు కనుక మీరు వదిలేస్తే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు, పూర్తిగా 20,000 రూపాయలు రావన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క 20,000 రూపాయలు 3 విడతల్లో తీసుకోండి. ఇప్పుడు వెబ్ల్యాండ్లో డేటా లేనివంటి వారంతా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకోండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ 2వ విడతను అక్టోబర్ నెల మొదటి వారంలో పంపిణీ చేయబోతున్నారు. మరి అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మరొకసారి 7,000 రూపాయలు వస్తాయి. 2వ విడతలో రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఇస్తుంది, మరి కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తుంది. రెండు కూడా 7,000 రూపాయలు మళ్ళీ కూడా వస్తాయి. మరి 7,000 రూపాయలు రావాలన్నా ఇప్పుడు వెబ్ల్యాండ్లో మీ వివరాలన్నీ కూడా నమోదు అవ్వాలి. అలాగే ఈకేవైసీ ఉండాలి, ఎన్పిసిఐ లింకు కూడా ఉండాలి. ఇప్పుడు ఇలా ఎప్పుడైతే మీకు ఉంటుందో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందవచ్చు. తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి. మీరు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాయి. మరి 2వ విడత కూడా ప్రారంభం అయిపోయింది. అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ అర్జీ అనేది పెట్టుకొని మరి వచ్చే నెలలో కూడా కొత్త రైతులకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అదే ఈ విధంగా కూడా మీరు చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇంకొక అప్డేట్ తీసుకొచ్చింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అంటే పీఎం ఫసల్ బీమా యోజన
అలాగే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో హెక్టార్కు 17,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి రైతులకైతే డబ్బులు అందిస్తూ ఉంది. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది, రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలే కాకుండా ఈ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పంట నష్ట పరిహారాన్ని తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చేటువంటి ప్రతి సమాచారం నేను అందిస్తూ ఉంటాను. మరి రైతులకు త్వరలోనే మనకు సబ్సిడీ పనిముట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే మనకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పెండింగ్ డబ్బులు ఉన్న వారికి 25 లోపు మరొకసారి మీరు గనుక రైతు సేవా కేంద్రాల్లో, ఎంఆర్ఓ కార్యాలయాల్లో మీ యొక్క వివరాలు గనుక సమర్పించినట్లయితే మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మరొక అప్డేట్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.